నీ కుటుంబంలో గొప్ప సమృద్ధిని దేవుడు దయచేయాలి. అనేకులకు నువ్వు ఆశీర్వదకరంగా నెమ్మదిగా బ్రతకాలంటే ఒకటే, నీ యొక్క భక్తి స్థితిని గుర్తించు. రెండోది, నువ్వు ఎలాంటి బుద్ధి కలిగి ఉన్నావో గుర్తించు. మూడోది, నీ ప్రవర్తన ఎలాగుందో గుర్తించు. నీకు నువ్వే గుర్తించుకోవాలి. ఆ యొక్క సొంకర్లాగా నేను పాపిని ఎలా గుర్తించాడో అలాగే నీ భక్తి స్థితిని గుర్తించుకోకపోకుండా గుడ్డికి వెళ్ళిపోతుంటే ఏ కార్యం చూడలేం. రెండోదిగా, నీ బుద్ధి ఎలాంటిది నువ్వు గ్రహించుకోవాలి. ఎలాంటి బుద్ధి కలిగి నువ్వు గ్రహించుకోవాలి. చాలా మంది భక్తి చేస్తుంటారు, అంత సొప్పనాథ బుద్ధి, ఈర్ష్య బుద్ధి కలిగి ఉంటారు. కొంతమంది వారవలేరు, వారి బుద్ధే చెడ్డ బుద్ధి. పిల్లారా, కృతజ్ఞత కలిగి బ్రతకలేకపోతున్నాం ప్రభు సన్నిధిలో. దేవుడు ఎలాగ మన స్థితిగతులు మార్చాలి చెప్పండి? ఎలా ప్రభు మన నీతిమంతులుగా మారుస్తాడు? ఎలా ప్రభు మన కుటుంబాలు హెచ్చించగలరు చెప్పండి? కాబట్టి వాళ్ళు మనకు పుట్టాల్సిందంటే కృతజ్ఞత బుద్ధి పుట్టాలి. హల్లెలూయా. మనకి ఎలాంటి బుద్ధి రావాలంట? కృతజ్ఞత బుద్ధి కలిగి మనం నడుస్తూ ఉండాలి. కాబట్టి ప్రవర్తన కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా కాకుండా ఏదో వెళ్ళిపోతుంటే ప్రభు యొక్క కార్యం మాత్రం మనము చూడలేము.